ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచమునకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. प्राचीन काल से भारत देश के वेदों ने समूचे विश्व में आध्यात्मिकता के ज्ञान को प्रसारित किया. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? इस वेद का आंतरिक अर्थ क्या है? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? इनके उपदेशों का आंतरिक अर्थ क्या ఈ है? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి प्रचार करने का आंतरिक अर्थ क्या है? అని విచారణ చేస్తే ఈశాన సర్వ విద్యానా, సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. इस प्रकार विचारने से ज्ञात होता है कि समस्त विद्याएं ईश्वर का ही स्वरूप हैं. ఈశ్వర సర్వభూతానాం, ప్రతి ప్రాణి యందు, ప్రతి ఆకారమునందు, ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. ईश्वर सर्वभूतानाम, सभी प्राणियों, रूपों और जीवों में ईश्वर ही विद्यमान है. ఇది అది అని చెప్పనలే. यह और वह का निर्णय नहीं कर सकते हैं. అణోరణీయాన్ మహతో మహీయాన్, It is the smallest of the పరమాణువు నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. अणोरणीयान महतो महीयान, अर्थात परमाणु से मेरु पर्वत तक ईश्वर का ही स्वरूप है. ఈ విశ్వమే విష్ణు స్వరూపం. यह विश्व ही विष्णु का स्वरूप है. ఈ విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ, అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనం! प्रातः से रात सोने तक ऐसे विष्णु स्वरूप विश्व का दर्शन करते, अनुभव करते और आनंदित होते हुए भी ईश्वर की अपेक्षा करना कितनी मूर्खता है. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. हम आंखों से जो कुछ देख रहे हैं वह सब ईश्वर का ही स्वरूप है. మన కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. हम अपने कानों से जो कुछ सुन रहे हैं वह सब ईश्वर का ही स्वरूप है. మన మనస్సునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. हम मन में जो भी संकल्पना कर रहे हैं वह भी ईश्वर का ही स्वरूप है. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. हृदय से निसृत होने वाला आनंद ईश्वर का ही स्वरूप है. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! जो कुछ देखा और सुना जा रहा है, जो अनुभूत और आनंद है, उस सब के ईश्वर होते हुए भी ईश्वर के लिए ढूंढना कितनी मूर्खता है. నీవు క్షణ క్షణము కూడా నువ్వు దైవాన్ని దర్శిస్తున్నావు. तुम पल पल ईश्वर का ही दर्शन कर रहे हो. కణ కణమునందు కూడా నువ్వు దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. प्रत्येक कण में तुम ईश्वर का ही स्पर्श कर रहे हो. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. सर्वत्र तुम ईश्वर का ही अनुभव प्राप्त कर रहे हो. కానీ అనుభవిస్తున్నాడు, ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. अनुभव तो कर रहा है, परंतु किस भावना से? विश्व की भावना से. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. वह इस सत्य से अवगत नहीं हो पा रहा है कि विश्व ही विष्णु है. విశ్వమంతయును విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. जब तुम विचारोगे कि समूचा विश्व विष्णु ही है तो तुम्हें विष्णु का स्वरूप ही दिख पड़ेगा. యత్ భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకొనియే నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. तुम्हारी भावना के आधार पर ही तुम्हारा दर्शित रूप धारण करता है. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం ధరించడం. परंतु जब कष्ट, दुख और चिंता आन पड़ते हैं तो क्या उन्हें भी ईश्वर माना जा सकता है? తప్పక ఆ దుఃఖం కూడాను దైవ స్వరూపమే. वह दुख भी ईश्वर का ही स्वरूप है. ఆ విచారం కూడాను దైవ స్వరూపమే. वह चिंता भी ईश्वर का ही स्वरूप है. ఆ హింసను దైవ స్వరూపమే. वे कष्ट भी
ईश्वर का ही स्वरूप है। ఒక్క చిన్న ఉదాహరణము, एक छोटा सा उदाहरण, భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. तुमने यकीन किया कि भगवान ही नारायण है। అయితే ఆ నారాయణుడే वे नारायण ही అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. अनेक प्रकार से नाटक रचते रहते हैं। హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. उन्होंने हिरण्यकश्यप का संहार किया और उसके पुत्र की रक्षा की। ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. प्रहलाद के निरंतर नारायण 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 चिंतन करते रहने के कारण उसे ईश्वर प्राप्त हुए। ఆ సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. जीवन को ही शाश्वत मानकर ईश्वर को विस्मृत करने के कारण वही नारायण हिरण्यकश्यप के लिए यमराज हुए। దేవుడు తానే, యముడు తానే. ईश्वर भी वही है और यम भी वही है। కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. अतः ये दोनों दैव स्वरूप ही हैं। కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. इसीलिए बुराई में भी अच्छाई है। ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. अच्छाई का वह तत्व ही ईश्वर है। కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తున్నది. अतः इस ईश्वरीय तत्व पर विचारने से हमें ज्ञात होता है कि वह हमारे अंतस से ही उत्पन्न हो रहा ఈ है। సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. प्रत्येक व्यक्ति को इस सत्य से अवगत होने के लिए प्रयत्नशील होना चाहिए। యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. योगी जोगी भोगी विरागी वैरागी सभी में निहित आत्म तत्व एक ही है। యాస్తిక నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక ఈ తత్వమునందు కూడా ఉన్నటువంటిది దైవత్వమే. नास्तिक आस्तिक यास्तिक नास्तिक सब में विद्यमान तत्व यही है। ఇలాంటి దైవత్వమును మాత్రం ఈనాడు మనం విస్మరించి ऐसी दिव्यता को आज हम विस्मृत कर ఏదో అల్పమైనటువంటి ఆకారములను దైవత్వంగా విశ్వసించి किन्हीं अल्प रूपों को ईश्वर मानकर అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు. अनेक प्रकार की साधनाएं कर रहे हैं। ఇది కొంతవరకు అవసరమే. कुछ हद तक यह आवश्यक है। ఎట్లా? कैसे? వంట చేసేంత వరకు బియ్యము నీరు నిప్పు మూడు కూడా అవసరమే. खाना पकाने तक चावल पानी और आग आवश्यक हैं। కానీ ఆ నీటిలో వేసినటువంటి యొక్క పదార్థములు పూర్తి పరిపక్వానికి వచ్చేంత వరకు కూడాను ఈ నిప్పును మాత్రం ఆధారంగా తీసుకోవాలి. लेकिन पानी में डाले गए पदार्थों के पकने तक आग को आधार बनाना चाहिए। అది పరిపూర్ణ స్థితికి పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ నిప్పును తీసివేయాలి. जब वह पूरी तरह से पक जाता है तब आग को निकाल देना चाहिए। అదే విధంగానే దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ इसी प्रकार ईश्वर के सर्वत्र व्याप्त रहने पर भी ఆ దైవత్వంతో దైవత్వాన్ని ప్రకృతికి యొక్క తత్వాన్ని రెండింటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. उस ईश्वरीय तत्व को प्रकृति से समन्वित करने पर ही दिव्यता की प्राप्ति होगी। కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. ईश्वर के सर्वत्र व्याप्त रहने और प्रत्येक मनुष्य को उस ईश्वर का दर्शन करने की अपेक्षा करने पर भी कुछ साधनाएं प्रयत्नपूर्वक करना चाहिए। ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడాను మనకు సాక్షాత్కరించదు. बिना इन साधनाओं के सर्वत्र व्याप्त इस ईश्वरीय तत्व का साक्षात्कार हमें नहीं होगा। పాలను తీసుకో, कुछ दूध लो, ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకొని వెన్నెక్కడ 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 అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. उस दूध को एक बर्तन में रखकर मक्खन कहाँ मक्खन कहाँ मक्खन कहाँ इस तरह 10 दिनों तक कहते रहने पर भी दूध खराब हो जाएगा, लेकिन तुम्हें मक्खन प्राप्त नहीं होगा। కానీ ఆ పాలలో వెన్న ఉన్నది. परंतु उस दूध में मक्खन है। అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే यदि तुम उस मक्खन को पाना चाहते हो तो దానిని పెరుగుగా మార్చాలి. उसे दही में बदलना ఆ चाहिए। పెరుగును తిరిగి మద్దన చేయాలి సాధన. फिर उस दही को मथना चाहिए, अर्थात साधना करनी ఆ चाहिए। సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. ऐसी साधना करने पर ही दूध में सर्वत्र व्याप्त मक्खन का दर्शन होगा। కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెన్న? यह मक्खन कहाँ से आया పాల है? నుంచే వచ్చింది. दूध से ही निकला है। కానీ అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో వేయి. मक्खन के निकलने के बाद फिर से
उसे दूध में डालो, తిరిగి దాంతో చేరదు. वह उसमें नहीं घुलेगा। వెన్న వేరు పాలు వేరుగానే ఉంటుంది. मक्खन अलग और दूध अलग से ही रहेंगे। మానవం నుండి వచ్చింది మాధవత్వము, ईश्वरत्व मानव से ही उत्पन्न हुआ है, నరం నుంచి వచ్చింది నారాయణత్వము, नर से ही नारायण तत्व आया है, విశ్వం నుంచి Humanity. వచ్చినటువంటి విశ్వస్వరూపము. विश्व से ही विश्वरूप उत्पन्न हुआ है, కానీ తిరిగి విశ్వంతో చేరదు. परंतु वह विश्व के साथ नहीं जुड़ेगा, అయితే ఈ మానవునితో చేరదు. परंतु वह मानव से नहीं जुड़ेगा, Human తాను quality. ప్రత్యేకంగానే ఉంటుంది. वह अलग ही रहेगा। అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? फिर हम इसे कब स्वयं से जोड़ सकते हैं? ఆ Mixed up. ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. अलग से निकले मक्खन को हमें खाना चाहिए। ఆ Partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. खाने पर ही वह मक्खन तुम में सर्वत्र व्याप्त हो जाएगा। దీని Part of నిమిత్తమై ఒక గీతను కూడా బోధించారు. गीता में उपदेश दिया गया है, భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవిత్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. भोजन करते समय ब्रह्मार्पणम ब्रह्महविर ब्रह्माग्नौ ब्रह्मणाहुतम ब्रह्मैव तेन गंतव्यम ब्रह्म कर्म समाधिना पढ़ा जाता है। తర్వాత దీన్ని ఇంకొక ప్రార్థన చేస్తుంటారు. एक और प्रार्थना भी करते हैं, బ్రహ్మార్పణం అంటున్నావు, ఈ God. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు ब्रह्मार्पणम कह रहे हो, ये ब्रह्मा कहाँ हैं? అని విచారణ చేస్తే లోపల నుంచి జవాబు వస్తుండాది. ऐसा प्रश्न करने पर अंतस से उत्तर मिल रहा है, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం. ఓ పిచ్చివాడా, నేను నీ యందే ఉంటున్నాను, अरे पगले, मैं तुम में ही विद्यमान हूँ, నేను నీలోనే ఉన్నాను. मैं तुम्हारे अंदर ही हूँ। నీవు భుజించిన ఆహారం అంతా కూడా నేను జీర్ణింపజేస్తున్నాను. तुम जो कुछ खा रहे हो उसे मैं ही पचा रहा हूँ। Just all the జీర్ణింపజేసిన food that ఆహారం you eat. సర్వత్ర వ్యాపింపజేస్తున్నాను. पचे पदार्थों को सर्वत्र व्याप्त कर रहा हूँ। Of the కాంతిని essence of food. వ్యాపకత్వాన్ని కూడా అందించేటువంటి ఒక స్వభావమే నాది. प्रकाश और व्यापकता के तत्व ही मेरे स्वभाव हैं। అహం వైశ్వానరో భూత్వా, అక్కడ నీకు వైశ్వానరుగా ఉంటున్నాను, मैं वहाँ वैश्वानर के रूप में हूँ, బయట విష్ణు స్వరూపకంగా ఉంటున్నాను. बाहर विष्णु के स्वरूप में हूँ। ఆ And outside ప్రదేశమును from బట్టి పరమాత్మ యొక్క ఆకారములు నామములు ఆవిర్భవిస్తుంటాయి. प्रदेश के अनुसार ही परमात्मा के रूप और नाम उत्पन्न होते रहते हैं। కాన अतः ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. प्रत्येक मानव जब ईश्वर से अवगत होना चाहता है तो उसे स्वयं में पवित्रता को बढ़ाना चाहिए। ఆ పవిత్రత ఏమిటి? అది ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. वह पवित्रता क्या है? वो परिपूर्ण स्वार्थ रहित प्रेम है। ఆ ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. उसी प्रेम के प्रभाव से ईश्वर प्रेम स्वरूप हो अवतरित होता है। ప్రేమనే లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. यदि प्रेम ही न हो तो चाहे कितनी ही साधनाएं करें कोई प्रयोजन नहीं है। కనుక अतः దైవాన్ని పొందడానికి సాధన ఒక్కటే, ईश्वर को प्राप्त करने के लिए एक ही साधना है, పరిపూర్ణమైనటువంటి ఒక నిర్మల ప్రేమనే చాలు. परिपूर्ण एवं निर्मल प्रेम ही काफी है। ఎన్ని కోరికలు ఉండినప్పటికీ వాడిని అణగదొక్కు. चाहे कितनी ही इच्छाएं क्यों न हो उन्हें नियंत्रण में रखो। ఈ కోరికలు నెరవేర్చినంత మాత్రం మనకు తృప్తి ఆనందము అందుకోలేము. इन इच्छाओं को पूरा करने मात्र से हमें कोई संतुष्टि या आनंद प्राप्त नहीं होगा। అయితే satisfy ఇవన్నీ you. ప్రాకృతమైనటువంటి ఒక చింతలే, ये सब प्राकृतिक विचार ही हैं, ప్రాకృతమైనటువంటి ఆనందములే, प्राकृतिक आनंद मात्र हैं, తాత్కాలికమైనటువంటి ఆనందములే, मात्र तात्कालिक आनंद हैं, కానీ Joy. శాశ్వతమైన ఆనందం కాదు. कतई शाश्वत आनंद नहीं है। నీవు పొందవలసినటువంటి శాశ్వతమైన ఆనందమే, तुम्हें शाश्वत आनंद प्राप्त करना है, సత్యనిత్యమైన ఆనందమే, जो सत्य एवं नित्य आनंद है, అది నీ యందే ఉంటున్నది. वह तुम में ही विद्यमान है। కనుక నీవు అమృతత్వ స్వరూపాన్ని పొందాలనుకుంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించు. अतः यदि तुम अमृत तत्व को प्राप्त करना चाहते हो तो ईश्वर से परिपूर्ण प्रेम रखो। ఎట్టి కండిషన్ కూడా నీవు ఏమాత్రము గురి కావద్దు. किसी भी प्रकार के नियम के अधीन मत ఈ रहो। కండిషన్ మాత్రం చేస్తే ప్రయోజనం ఉండదు. नियम निर्धारित करोगे तो कोई प्रयोजन नहीं रहेगा। నీవు ఒక బంగారు ముద్దను తీసుకున్నావు, तुम कुछ सोना लेते हो, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You go to గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You सुनार के पास जाते हो, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, అయ్యా నాకు ఇది బంగారుతో ఒక పెద్ద చైన్ చేసి పెట్టండి అన్నాడు. कहते हो मेरे लिए एक हार बनाइए। అయితే ఈ చైన్ ఏ డిజైన్ గా చేయాలి? हार किस डिजाइन में होना चाहिए? వన్ డ్యూటీ వాడు చేశాడు, उसने अपना काम किया। పలానా డిజైన్ గా ఉంటుండాలి ఈ చైన్. तुम कहते हो
कि इसका डिजाइन ऐसा होना चाहिए। ఇగో నేను తీసుకుపోయిన బంగారు ఇంత వెయిట్, मैं इतने वजन का सोना लाया हूँ, వెయిట్ తీసుకో, దాని డిజైన్ తీసుకో, तुम उसका वजन और डिजाइन लो, అంతేకాని gold and the design. వాడి యొక్క పని లోపల నీవేమాత్రం ప్రవేశించకూడదు. बस इतना ही। तुम्हें उसके काम में दखल नहीं देना चाहिए। వాడు ఈ యజమాని ముందుగానే నిప్పులో వేస్తాడు. वह मालिक के सामने ही सोने को आग में डाल देता है। అయ్యో నా బంగారం అంతా నిప్పులు వేసి కాల్చేస్తున్నావే, నిప్పులో వేయొద్దు. मेरा सोना आग में डाल रहे हो, आग में मत डालो। తక్షణమే సుత్తితో కొట్టాడు. फिर वह हथौड़े से मारता है। నా బంగారం సుత్తితో కొట్టొద్దు, मेरे सोने को हथौड़े से मत मारो, నిప్పులో వేయొద్దు, సుత్తితో కొట్టొద్దు, సాగ బెరకద్దు, కటింగ్స్ చేయకూడదు, సిట్టింగ్ చేయకూడదు, ఏది చేయకుండా నాకు చేయని కాబట్టి ఎట్లా అవుతుంది? आग में मत डालो, हथौड़े से मत मारो, मत खींचो, मत काटो, फिर कुछ भी न करके हार मांगने से कैसे बनेगा? కాబట్టి నీవు భగవంతునికి హృదయాన్ని అందించినప్పుడు దీన్ని ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని ఈ కండిషన్ పెడితే నీవు కోరినటువంటి ఆనందం నీకు ఎట్లా లభిస్తుంది? फिर ईश्वर को हृदय अर्पित करने के बाद ऐसा न करो, वैसा न करो कहने पर तुम्हें अपेक्षित आनंद कैसे प्राप्त होगा? భగవంతునికి అర్పితం చేయి, తాను ఏమైనా చేసుకొని నీవు కోరిన ఆనందం అనేటువంటి నగ నీకు అందిస్తాడు. ईश्वर को अर्पित कर दो, चाहे उसे कुछ भी करने दो, परंतु वह तुम्हें आनंद रूपी आभूषण अवश्य प्रदान करेगा। ఆనందమే నీకు అందిస్తాడు. वह आनंद ही प्रदान करेगा। కనుక ఈ విధమైనటువంటి కండిషన్ లో పోయినటువంటి వాళ్ళకు కండిషన్ లోనే అంత్యమవుతారు. इस प्रकार नियमों में उलझे रहने वाले नियमों में ही समा जाते हैं। కాబట్టి అంత్యం లోపల బ్యాడ్ కండిషన్ వచ్చేస్తుంది. ऐसा करने पर अंततः स्थिति खराब ही हो जाएगी। కండిషన్ లేనటువంటి యొక్క సరెండర్ లో భగవంతుని ప్రార్థించాలి. नियमों से रहित शरणागति की स्थिति में ईश्वर से प्रार्थना करनी चाहिए। ఈ దేహం కూడా తందే కదా, ఈ మనసు తందే కదా, ఈ చిత్తం తందే కదా, He is intellect. సర్వము తందేనప్పుడు దీని కండిషన్ ఎందుకు పెట్టాలి? यह शरीर भी उसी का है ना, यह मन उसी का है, यह चित्त भी उसी का है, सब कुछ उसी का होने पर फिर नियम ही निर्धारित क्यों करें? దేనికి నీ మనం భయపడకూడదు. ఫియర్లెస్. किसी के लिए हमें डरना नहीं चाहिए। కనుకనే ఇవి ఆధ్యాత్మికలో మూడు తత్వములు బోధించారు. आध्यात्मिकता में 3 बातों का उपदेश दिया गया है। ఏమిటి ఆ మూడు? वे 3 क्या हैं? త్యజించవలసింది ఒకటి, एक का त्याग करना है, భ్రమించవలసింది ఒకటి, एक से भ्रमित नहीं होना है, ఆనందించవలసింది మరొకటి. एक से आनंदित होना है। దేహాన్ని నమ్మవద్దు, देह पर यकीन मत करो, దేహాన్ని నమ్మవద్దు. देह पर यकीन मत करो। ఎందుకోసం? ఏ నిమిషంలో ఏమైపోతుందో. किस पल क्या होगा पता नहीं। లోకాన్ని విశ్వసించవద్దు, लोक पर विश्वास मत करो, దైవాన్ని వదలవద్దు. ईश्वर को मत छोड़ो। ఆ మూడు కూడా మనం తెలుసుకోవాలి. इन तीनों से अवगत होना है। ఈ మూడింటిని మనం తెలుసుకుంటే మనం పొందవలసిన అన్ని కూడా మనం పొందుతాం. इन तीनों से अवगत होने पर हमें जो कुछ पाना है वह सब हम प्राप्त कर सकते हैं। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूप। ఈనాడు స్వామి మీకు అందించేటువంటిది ఏమిటంటే, స్వామే మీరు, మీరే స్వామి. आज स्वामी तुम्हें जो प्रदान कर रहे हैं वह है स्वामी ही तुम हो, तुम ही स्वामी है। స్వామి ప్రత్యేకంగా లేదు, स्वामी अलग से नहीं మీ है, నుండి ఏ స్వామి. तुम्हारे कारण ही स्वामी है। and Swami మిమ్మల్ని are one. ఎవరికి ఇన్వైట్ చేశారు? तुम सबको किसने निमंत्रण दिया? స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ చేతని మీరందరూ వచ్చారు. स्वामी के प्रति प्रेम के ही कारण तुम सब आए हो। కాబట్టి brought you నీకు here. నాకు సన్నిహిత సంబంధమైన ప్రేమ ఉండటం చేతనే ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. स्वामी और तुम्हारे मध्य प्रेम का संबंध होने के ही कारण इतने हजारों लोग यहाँ इकट्ठा हुए हैं। ఐఎమ్ రెడీ 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 రెడీ, తీసుకుని పోండి. स्वामी सदा तैयार ही हैं, ले जाओ। ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ సొత్తునే నేను. जो पूर्ण हृदय से प्रेम करते हैं स्वामी उनके ही हैं। I He don't want belongs to anything. you. I want only love, love, love. स्वामी को मात्र प्रेम ही चाहिए। ఈ విధమైన తత్వాన్ని సత్యంగా గుర్తించండి. इसी तत्व की सत्यता से अवगत हो। ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి. ఆ ప్రేమ చేతనే మీ యొక్క జీవితంలో లీనం చేయండి. इसी प्रेम के सहारे जीवन बिताओ, उसी प्रेम में अपने जीवन को विलीन करो। भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान
स्पर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं. ఈనాడు స్వామి అనగా ఈ దేహం యొక్క బర్త్డే, నా బర్త్డే లేదు, దేహానికి బర్త్డే. ఆ బర్త్డే యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరించిపోవాలి. आज स्वामी नामक इस देह का जन्म दिवस है, स्वामी का नहीं, देह का जन्मदिन है। उस जन्मदिन का प्रसाद स्वीकार कर जाओ।